హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనూష బాలబైన వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ తమ్మునేలో చూసారు కదా, కోటి దీపోత్సవానికి అయితే బయలుదేరాము. ఇదే మొదటిసారి నేను వెళ్ళడం. అయితే లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ బ్యాగ్స్ అవి చెక్ చేస్తున్నారు. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలా ఎంటర్ అవుతూనే మొదటగా మనకి నంది అయితే దర్శనం ఇచ్చారు. పక్కన చుట్టూ శివలింగాలు. ఎంట్రీనే చాలా అద్భుతంగా అనిపించింది. నేను ఇంకా నా ఫ్రెండ్ అయితే అలా వెళ్తూ ఉన్నాము. ఒకసారి అయితే నంది పక్కన అలా నిల్చొని ఫోటోలు దిగుదామని అయితే అక్కడైతే నిల్చున్నాము. ఇదంతా సెట్టింగే, కానీ ఒరిజినల్ ఏమో అన్నంత ఇదిగా అయితే సెట్టింగ్స్ అయితే వేసి ఉన్నారు. నిజంగా టెంపుల్లోకి వచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది. అలా లోపలికి రాగానే ఆ సెట్టింగ్ చూసారా, భారీగా ఎంత బాగా వేశారో. నిజంగా కైలాస పర్వతం ఇక్కడే ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది. పక్కన టెంపుల్స్ అండ్ మధ్యలో శివుడు, వెనక మంచు పర్వతం చూడడానికి చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ వెళ్ళగానే నేను నా ఫ్రెండ్ ఇంకా సెల్ఫీలు అయితే తీసుకుంటున్నాం. చాలామంది భక్తులే వచ్చారు ఇక్కడికి. చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ అమ్మవారిని చూసారా, చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా ఈ డెకరేషన్ వచ్చేసి స్టేజ్ మీదకి ఎంట్రీ ఉన్నట్టుంది. ఇక్కడ అమ్మవారు ఉంటే అక్కడైతే ఫోటోలు అయితే దిగాము. ఇక్కడ ఇంకొచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, నెక్స్ట్ వచ్చేసి ఆ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని చూడగానే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. 13 to 14 years నుంచి ఇక్కడ కోటి దీపోత్సవం అయితే నిర్వహిస్తున్నారంట. నేనైతే ఎప్పుడూ రాలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా చేశారు అరేంజ్మెంట్. అక్కడ ఉన్నంతసేపు టైమే తెలియలేదు. టైం ఎలా గడిచిపోయిందో అర్థమైతే కాలేదు. అక్కడికి వెళ్ళేటప్పుడు 3 to 4 hours అంటే కష్టమే కదా, అంతసేపు కూర్చోగలమో లేమో, ఎలా ఉంటుందో అనుకున్నాము. కానీ అసలు అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, చాలా ప్రశాంతంగా, చాలా బాగుంది. ఎంతసేపు అయినా ఆ టైమే తెలియలేదు. ఆ శివుని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా అనిపించింది. ఇంకొంచెం ఎర్లీగా వెళ్తే బాగుండేది అనుకున్నాము. ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. ఈ ఇయర్ అయితే ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ పెడతారు కదా, అప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది. ఇంకా అంతా తిరిగి వచ్చేసి అయితే ఇక్కడైతే కూర్చున్నాము. ఫ్రంట్ రోలోనే దొరికింది మాకు ప్లేస్ అయితే. మేము అక్కడికి రీచ్ అయ్యే వరకు 5:30 అలా అయింది. ఇక్కడ 6:30కి అట్లా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రశ్న విషాదే జాతక విషాద సంభాషణ తత్వదోష పరిహార ద్వారా సర్వదేవత అనుగ్రహసి గతం శ్రీ అనంతాది అష్టభుతనాంగనాచార్యుల అనుగ్రహసి గతం సాయంకాలే దాసికి సర్వోపచారముగేన. మాకైతే అభిషేకం చేసే అవకాశం దొరికింది. ఆ అవకాశం అయితే అందరికీ దొరకలేదు. మాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అభిషేకం అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా ప్లేస్లో అయితే వెళ్ళి కూర్చున్నాము. సుబ్రహ్మణ్య స్వామి ప్రణవ స్వరూప సుబ్రహ్మణ్య సర్వలక్షణ సుబ్రహ్మణ్య సామగాన ప్రియ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం
ఇక్కడ దీపాలు అయితే పెట్టేశాము. ఇంతమంది జనంలో దీపాలు కూడా పెట్టడం అవుతుందో లేదో అనుకున్నాము, కానీ దీపాలు కూడా పెట్టేశాము. చాలా సంతోషంగా ఉంది. ప్రోగ్రామ్ అంతా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. బిల్వపత్రం పరమేశ్వరుడికి ప్రీతి వచ్చేలా ఈ బిల్వహారతిని దర్శించడం వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోతాయి. సింహం అమ్మవారి వాహనంలో ఉన్న చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వల్ల మానసిక ఆందోళనలు భూత ప్రేత పిశాచ బాధలు తొలగుతాయి. రుద్రస్వరూపుల చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యాబుద్ధి మనశుద్ధి కలిగి ఈర్ష అసూయ ద్వేషములు తొలగుతాయి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరకోశ దిష్టికోశ జన్మ నక్షత్ర సాకు నామ నక్షత్ర సాకు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారాలు జరుగుతాయి. కళ్యాణం అంతా జరిగాక దేవుణ్ణి అయితే ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. Bye bye guys, see you in the next vlog.